హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. 2024 సంబంధించి కరెంట్ అఫైర్స్ని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ముఖ్యంగా అతి తొందరలోనే డిఎస్సి ఎగ్జామ్ ఉంది. వితిన్ 4-5 డేస్లో మనకు హెచ్డబ్ల్యూఏ ఎగ్జామ్ కూడా ఉంది. సో వీళ్ళందరి కొరకు ఈ కరెంట్ అఫైర్స్ అయితే చాలా చక్కగా ఉపయోగపడతాయి, మీరు 100% స్కోర్ చేసే విధంగా. సో ఈరోజు మనం క్లాస్లో ముఖ్యమైన దినోత్సవాలు, సో మనం మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసినా ఏ క్వశ్చన్ చూసినా ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ ముఖ్యమైన దినోత్సవాల మీద ఉంటాయి. సో ఈ క్లాసెస్లో చిన్న క్లాస్లో భాగంగా మన ముఖ్యమైన దినోత్సవాలు అప్ టు మార్చ్ వరకు ఏమున్నాయో ఒకసారి అయితే సింపుల్గా డిస్కస్ చేసేద్దాం. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇందులో నేను ముఖ్యమైన దినోత్సవాలే కాకుండా 2024 సంబంధించి థీమ్స్ని కూడా ఇందులో రాయడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో భాగంగా 100% ఉపయోగపడుతుంది. సో క్లాస్ అయితే చివరి వరకు అయితే చూడండి. సో ఇక్కడ మనం డిసెంబర్ నుంచి నవంబర్ నుంచి తీసుకుంటూ వెళ్దాం, ఎందుకంటే ప్రీవియస్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ నవంబర్ 19 చూడండి. నవంబర్ 19 వచ్చేసి మనకు ప్రపంచ శౌచాలయ దినోత్సవంగా దీన్ని జరుపుకుంటారు. నవంబర్ 19 ప్రపంచ శౌచాలయ దినోత్సవం. 2023కు సంబంధించి దీని యొక్క థీమ్ యాక్సలరేటింగ్ చేంజ్ అనేది అయితే మనం గమనించవచ్చు. సో ఇది నవంబర్ 19. సో నెక్స్ట్ నవంబర్ 20 చూడండి. నవంబర్ 20 వచ్చేసి ప్రపంచ బాలల దినోత్సవంగా నవంబర్ 20ని జరుపుకుంటారు. సో ప్రపంచ ఇది. సో థీమ్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ చిల్డ్రన్ టుడే సెక్యూర్స్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. ఇది 2023కు సంబంధించి నవంబర్ 20 యొక్క ముఖ్యమైన దినోత్సవం, దాని యొక్క థీమ్. నెక్స్ట్ డిసెంబర్లోకి చూద్దాం. ఇక డిసెంబర్ 5 ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని డిసెంబర్ 5 నాడు జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ వచ్చేసి సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్. థీమ్స్ అయితే 100% ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క దినోత్సవానికి దాని ఇంపార్టెన్స్ని తెలిసే విధంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తూ ఉంటారు. సో దానికి రిలేటెడ్గానే ఉంటుంది, ఆ విధంగా అయితే చదువుకోండి. మృత్తిక అంటే మనకు తెలుసు సాయిల్, సో వాటర్ దానికి సంబంధించింది, అది మన లైఫ్కి సోర్స్ అన్నట్టు ఈ థీమ్ని అయితే డిస్కస్ చేశారు. నెక్స్ట్ డిసెంబర్ 1 ఎయిడ్స్ డే. దీని యొక్క థీమ్ వచ్చేసి లెట్ కమ్యూనిటీస్ లీడ్ అనేది అయితే మనం చూసుకోవాలి. సో ఇది థీమ్ దీనిది. నెక్స్ట్ డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3 నాడైతే జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ చూడండి, యునైటెడ్ ఇన్ యాక్షన్ టు రెస్క్యూ అండ్ అచీవ్ ద ఎస్డిజీస్ ఫర్ విత్ అండ్ బై పర్సన్స్ అనేది దీని యొక్క థీమ్ అయితే మీరు గమనించవచ్చు. సో నెక్స్ట్ డిసెంబర్ 9 అవినీతి నిరోధక దినోత్సవాన్ని డిసెంబర్ 9 నాడు జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ వచ్చేసి యునైటింగ్ ద వరల్డ్ అగెయిన్స్ట్ కరప్షన్ అనేది డిసెంబర్ 9కి సంబంధించి ముఖ్యమైన థీమ్ దీనిది. నెక్స్ట్ డిసెంబర్ 11 ప్రపంచ పర్వతాల దినోత్సవాన్ని డిసెంబర్ 11 నాడు జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్స్ 2030. సో ఇది ప్రతి సంవత్సరానికి డిఫరెంట్ థీమ్స్ తీసుకుంటారు. సో వాటికి సంబంధించిన 2023 థీమ్ ఇది డిసెంబర్ 11ది. 100% ఆ దినోత్సవంతో పాటు థీమ్ అనేది గుర్తుంచుకోవాలి. థీమ్ అడుగుతున్నాడు, మొన్న గ్రూప్ 1 ఫిలిమ్స్లో మనకు నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ అడగడం అయితే జరిగింది. సో నెక్స్ట్ డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ ఇఫ్ ఎవ్రీవన్ డిడ్ అనేది డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ డిసెంబర్ 16ని విజయ్ దివాస్గా జరుపుకుంటాం. డిసెంబర్ 18 జాతీయ మైనారిటీల హక్కుల దినం. డిసెంబర్ 22ని మ్యాథ్స్ డేగా జరుపుకుంటాం, శ్రీనివాస రామానుజన్ జయంతి. డిసెంబర్ 23 కిసాన్ దివాస్. డిసెంబర్ 25 వచ్చేసి గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటాం, వాజ్పేయి జన్మదినంగా. డిసెంబర్ 26 వచ్చేసి వీర్బాల్ దివాస్గా అయితే జరుపుకుంటాం. సో నెక్స్ట్ జనవరికి సంబంధించిన ముఖ్యమైన దినోత్సవాలు చూద్దాం. జనవరి 1 చూడండి, గ్లోబల్ ఫ్యామిలీ డేని జనవరి 1 నాడైతే మనం జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ చూడండి 2024. సో ఇక్కడి నుంచి అయితే చాలా ఇంపార్టెంట్ ఈ దినోత్సవాలు థీమ్స్ అనేవి. జనవరి నుంచి ఇంకెక్కువ అడిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి పాయింట్ అనేది నోట్ చేసుకోండి. సో అన్నీ ఒకటి దగ్గర రాయడం జరిగింది. గ్లోబల్ ఫ్యామిలీ డే జనవరి 1. దీని యొక్క థీమ్ వచ్చేసి వైవిధ్యాన్ని స్వీకరించడం, కుటుంబాలు బలోపేతం చేయడం అనేది జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే థీమ్ చూసుకోవాలి. జనవరి 4కి సంబంధించి చూస్తే వరల్డ్ బ్రెయిలీ డేగా జరుపుకుంటారు జనవరి 4ని. అలాగే జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవాన్ని జనవరి 5 నాడైతే జరుపుకుంటారు. 2024 దీని యొక్క థీమ్ వచ్చేసి రైట్ టు ఫైట్ అనేది మన జాతీయ పక్షుల దినోత్సవం యొక్క థీమ్ అయితే గమనించవచ్చు. జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటారు. 2024 సంబంధించి దీని థీమ్ డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్ అనేది దీని యొక్క మనకు థీమ్ అయితే మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ జనవరి 12 నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. మనకు తెలుసు వివేకానంద జయంతి జనవరి 12. దీని యొక్క థీమ్ అరైజ్ అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ ఆఫ్ యు హోల్డ్ అనేది మనకు జనవరి 12 నేషనల్ యూత్ డే యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు.
నెక్స్ట్ జనవరి 15 ఆర్మీ డేగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి ఇన్ సర్వీస్ ఆఫ్ ది నేషన్. జనవరి 15 ఆర్మీ డే యొక్క థీమ్. నెక్స్ట్ జనవరి 23 దేశ్ ప్రేమ్ దివాస్గా జరుపుకుంటాం, నేతాజీ జయంతిని. సో దీనికి సంబంధించి థీమ్ అయితే మరి ఏం డిక్లేర్ చేయలేదు. సో ఇక్కడ నెక్స్ట్ జనవరి 24 మ్యాక్సిమం థీమ్స్ దేనికైతే ఉన్నాయో అదైతే కవర్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఇవే ఎక్కువ అడగచ్చు. జనవరి 24 చూడండి, జాతీయ బాలికా దివాస్గా జరుపుకుంటారు. అలాగే అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా కూడా జనవరి 24 నాడు అయితే జరుపుకుంటారు. మరి అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి 2024కి సంబంధించి లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అనేది మనకు అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క థీమ్ అయితే చూసుకోవాలి. నెక్స్ట్ జనవరి 25 నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటాం 25ని. దీని యొక్క థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. 2023లో కూడా ఇదే థీమ్ తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా ఇదే థీమ్ ఉంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జనవరి 26 ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే, రిపబ్లిక్ డేగా కూడా జరుపుకుంటాం. మనకు ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే జరుపుకుంటాం కదా, దాని యొక్క థీమ్ వచ్చేసి కస్టమ్స్ ఎంగేజింగ్ ట్రెడిషనల్ అండ్ న్యూ పార్ట్నర్స్ విత్ పర్పస్ అనేది మనకు ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే యొక్క థీమ్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ జనవరి 27 చూడండి, నేషనల్ జాగ్రఫిక్ డే జరుపుకుంటాం జనవరి 27ని. అలాగే 29 జనవరి ఇండియన్ న్యూస్ పేపర్స్ డేగా జరుపుకుంటాం. అలాగే జనవరి 30 అంతర్జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవంగా, అలాగే అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా కూడా జనవరి 30 అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ జనవరి 31 అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవంగా మనం జనవరి 31 అయితే జరుపుకుంటాం. సో ఇది జనవరికి సంబంధించింది. సో నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు ఫిబ్రవరి మార్చికి సంబంధించి ముఖ్యమైన దినోత్సవాలని కూడా మనం గమనిద్దాం. ఇక్కడ 57లో మనం చూసుకుంటే ఫిబ్రవరికి సంబంధించిన దినోత్సవాలు ఒకసారి చూడండి. ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్స్ డేగా జరుపుకుంటాం ఫిబ్రవరి 1ని. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాకేష్ పాల్. ఇక్కడ నేను జీకే కూడా అందించడం జరిగింది, దానికి కంటిన్యూస్గా ప్రస్తుతం ఎక్కడ ఉందనేది. రాకేష్ పాల్ గారు డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు కోస్ట్ గార్డ్స్కి. అలాగే ఇది ఎప్పుడు స్థాపించబడింది చూడండి, ఇది స్టాటిక్ జీకే. హెడ్ క్వార్టర్ దీన్ని న్యూఢిల్లీలో ఉంటుంది. ఫిబ్రవరి 1977 ఫిబ్రవరి 1 నాడు స్థాపించారు, అందుకని కోస్ట్ గార్డ్స్ డేగా అయితే జరుపుకుంటారు. ఇది ఫిబ్రవరి 1. నెక్స్ట్ ఫిబ్రవరి 2 చూడండి, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు. దీని యొక్క 2024 థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది దీని యొక్క థీమ్గా అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా ఫిబ్రవరి 4 అయితే మనం గమనించవచ్చు. దీని యొక్క థీమ్ చూడండి ఇంపార్టెంట్, టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్ అనేది 2024 థీమ్ అనేది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా చూడవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 6 సేఫర్ ఇంటర్నెట్ డేగా ఫిబ్రవరి 6ని మనం జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ ఇన్స్పైరింగ్ చేంజ్, మేకింగ్ ఏ డిఫరెన్స్, మేనేజింగ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ నేవిగేటింగ్ చేంజ్ ఆన్లైన్ అనేది సేఫర్ ఇంటర్నెట్ డే యొక్క థీమ్ ఫిబ్రవరి 6ది. అలాగే ఫిబ్రవరి 10 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఫిబ్రవరి 10 నాడు. దీని యొక్క థీమ్ వచ్చేసి ఎలిమినేట్ STH, ఇన్వెస్ట్ ఇన్ ఏ హెల్దియర్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ అనేది గమనించవచ్చు. 2015 నుంచి దీన్ని జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఇది నులిపురుగుల దినోత్సవానికి సంబంధించి థీమ్ అనేది 2024. నెక్స్ట్ ఫిబ్రవరి 13 చూడండి, జాతీయ మహిళా దినోత్సవంగా ఫిబ్రవరి 13 అయితే గమనిస్తారు. సరోజిని నాయుడు జయంతి ఉంటుంది, 1879లో ఆమె జన్మించారు, అందుకనే జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం మార్చి 8న జరుపుకుంటాం, అది నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ 58లో చూడండి, నెక్స్ట్ ఫిబ్రవరి 13 చూడండి, వరల్డ్ రేడియో డేగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి రేడియో ఏ సెంచరీ ఇన్ఫర్మేషన్, ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది వరల్డ్ రేడియో డే యొక్క థీమ్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 16 అంతర్జాతీయ ఆంథ్రోపాలజీ దినోత్సవంగా మనం ఫిబ్రవరి 16ని జరుపుకుంటాం. నెక్స్ట్ ఫిబ్రవరి 20 చూడండి, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి అంతరాలను తగ్గించడం, అలయన్స్లని నిర్మించడం అనేది చూసుకోవాలి. ఇక్కడ ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం థీమ్ అది. నెక్స్ట్ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ చూడండి, బహుభాషా విద్య అభ్యాసం మరియు తరతరాల అభ్యాసానికి మూల స్తంభం అనేది దీని యొక్క ఫిబ్రవరి 21 మాతృభాష దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ ఫిబ్రవరి 23 ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవంగా ఫిబ్రవరి 23 జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 24ని సెంట్రల్ ఎక్సైజ్ డేగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 27 వచ్చేసి ప్రపంచ NGO దినోత్సవంగా అయితే జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ చూడండి, NGO దినోత్సవాన్ని బిల్డింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్
ఎన్జిఓ రోల్ ఇన్ అచీవింగ్ ఎస్డిజి. సో ఇది ఎన్జిఓ దినోత్సవం యొక్క థీమ్. సో దాదాపు మీరు అన్ని దినోత్సవాల యొక్క థీమ్స్ అన్ని ఒకటి దగ్గర ఉంటాయి, వెతకాల్సిన అవసరం అయితే ఉండదు ఈ క్లాస్ వింటే. నెక్స్ట్ ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. మొన్న ప్రిలిమ్స్లో అడిగాడు ఇది. అలాగే ఈ ఫిబ్రవరి 28 నాడే టేలర్స్ డేగా కూడా జరుపుకుంటాం. ఇక్కడ సైన్స్ డే యొక్క థీమ్ వచ్చేసి చూడండి, వికసిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికలు అనేది దీని యొక్క థీమ్. 1928 ఫిబ్రవరి 28న సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించారు. అందుకనే సైన్స్ డేగా జరుపుకుంటున్నాం ఆ రోజు నుంచి. సో 1930లో నోబెల్ బహుమతి వచ్చింది సివి రామన్ గారికి. సో ఇది 28 ఫిబ్రవరి యొక్క ప్రాముఖ్యత. సో నెక్స్ట్ మార్చికి సంబంధించినవి చూద్దాం దినోత్సవాలు. సో 59 చూడండి, మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డేగా జరుపుకుంటాం మార్చ్ 1 నాడు. సో దీని యొక్క థీమ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ రైట్ అనేది దీని యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు. మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డేది. నెక్స్ట్ మార్చ్ 3 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది మార్చి 3 యొక్క థీమ్. నెక్స్ట్ మార్చి 3 నాడే మనకు ప్రపంచ వినికిడి దినోత్సవం కూడా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ చూడండి, చేంజింగ్ మైండ్ సెట్స్, లెట్స్ మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్ అనేది మార్చి 3 యొక్క వినికిడి దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవంగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి సేఫ్టీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది జాతీయ భద్రతా దినోత్సవం యొక్క థీమ్గా మనం గమనించవచ్చు. నెక్స్ట్ మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో మరి మార్చ్ 8 యొక్క థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సలరేట్ ప్రోగ్రెస్ అనేది దీని యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ మార్చ్ 10 సిఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాం. సో నెక్స్ట్ మార్చ్ 13 కూడా చూడండి, వరల్డ్ నో స్మోకింగ్ డే అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేది చూసుకుంటే దీని యొక్క థీమ్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ 14 మార్చ్ వరల్డ్ కిడ్నీ డేగా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ చూడండి, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అడ్వాన్సింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు కేర్ అండ్ ఆప్టిమల్ మెడిసిన్ ప్రాక్టీస్ అనేది దీని యొక్క థీమ్స్ అయితే 100% ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఒక్క మార్క్ అయినా మీ యొక్క డిఎస్సి సాధనలో ఏ ఎగ్జామ్ సాధనలో కూడా ఇంపార్టెంటే కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంని మార్చ్ 15 నాడు జరుపుకుంటాం. దాని యొక్క థీమ్ ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్ అనేది మార్చ్ 15 వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ మార్చ్ 16 జాతీయ టీకాల దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ 60 బిట్లో చూద్దాం, మార్చ్ 20 యొక్క థీమ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ 2024 సంబంధించి దీని యొక్క థీమ్ హ్యాపీయర్ టుగెదర్. మార్చ్ 20కి సంబంధించి ప్రపంచ ఆనంద దినోత్సవం, సంతోషకరమైన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజే మనం పిచ్చుకల దినోత్సవాన్ని కూడా మార్చ్ 20 నాడు జరుపుకుంటారు. సో ఇది నెక్స్ట్ మార్చ్ 21. సో ఇక్కడ నుంచి అయితే ఈ 4 చాలా ఇంపార్టెంట్, అటవీ, జల, వాతావరణ, క్షయ. సో ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ అని వక్షాన్ని గుర్తుంచుకోండి. ఆ అంటే అటవీ, నీ అంటే నీరు, వా అంటే వాతావరణ, క్ష అంటే క్షయ, అని వక్ష అంటే కంటిన్యూస్గా 21, 22, 23, 24 గుర్తుకుంటాయి. ఆ అంటే అటవీ దినోత్సవం మార్చ్ 21. థీమ్ ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్స్, న్యూ సొల్యూషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అనేది అటవీ దినోత్సవం. మార్చ్ 22 ప్రపంచ నీటి లేదా జల దినోత్సవం. మార్చ్ 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ అనేది దీని థీమ్. నెక్స్ట్ 24 క్షయ దినోత్సవం ప్రపంచ మార్చ్ 24ది. దీని యొక్క థీమ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది దీని యొక్క థీమ్. సో నెక్స్ట్ మార్చ్ 27 ప్రపంచ నాటక దినోత్సవంగా జరుపుకుంటారు మార్చ్ 27ని. దీని యొక్క థీమ్ వచ్చేసి థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్ అనేది దీన్ని చూసుకోవాలి. నెక్స్ట్ మార్చ్ 28 ప్రపంచ పియానో దినోత్సవం. మార్చ్ 30 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అనేది మార్చ్ 30 యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు. సో ఇది మనకు ఫిబ్రవరి, మార్చ్ సంబంధించిన ముఖ్యమైన దినోత్సవాలు. సో అలాగే ఇంతకుముందు మనం జనవరి నుంచి, డిసెంబర్ నుంచి, నవంబర్ నుంచి కూడా మార్చి వరకు ముఖ్యమైన దినోత్సవాలు కవర్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో ఏప్రిల్ నుంచి జూన్, జూలై వరకు కూడా ముఖ్యమైన దినోత్సవాలు అయితే కవర్ చేద్దాం మనం. సో ఈ క్లాస్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో ఖచ్చితంగా పీడిఎఫ్ కొరకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. అలాగే జనవరి, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కూడా మనం చేయడం జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్లు, అలాగే 2023 రౌండ్కి సంబంధించిన పీడిఎఫ్లు కావాలంటే మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత జాయిన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అందులో జాయిన్ అయితే మీరు మా ఛానల్ మెంబర్ అయిపోతే జస్ట్ మంత్లీ 59 రూపీస్ తోటి మీకు సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని మీకు ఉచితంగా మీ మెయిల్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, డిఎస్సిలో 100% స్కోర్ అయ్యేటి మనకు బిలీవర్స్ అకాడమీ తరపున రెగ్యులర్గా గ్రాండ్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. సో 100% ఆ పీడిఎఫ్స్ అన్ని పొందండి. డిఎస్సిలో ఒక ముందడుగు అయితే వేయండి మీ లక్ష్య సాధనలో. థ్యాంక్ యూ.
దిస్ ఇస్ క్రాంతి ఉప్పు బిలీవర్స్ అకాడమీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.